ఓకే మా ఈరోజు మనము సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2 యొక్క జవాబుల గురించి తెలుసుకుందాం. एग्ज़ाम कोड 625. खंड का निम्नलिखित प्रश्नों को पढ़कर सही उत्तर को चुनी. కింద ఇవ్వబడిన ప్రశ్నలను చదివి సరైన సమాధానాలను ఎంచుకోండి. 15 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, 15 మార్కులు మొత్తం. 1వ ప్రశ్న, శబ్ద పడ్కర్ చిత్రకు చునియే. పదాన్ని చదివి చిత్రాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఒక పదం ఇవ్వడం జరిగింది. ఆ పదం ఏమిటంటే కిటికీ. ఇక్కడ 4 చిత్రాలు ఉన్నాయి. 4 చిత్రాలలో కిటికీ అంటే కిటికీ చిత్రము ఏ ఉన్నది. సో జవాబు ఏ. 2వ ప్రశ్న, दिए गए अक्षर से बनने वाले शब्द के चित्र को पहचानिए. అక్షరమును చదివి అదే అక్షరంతో ప్రారంభమయ్యే చిత్రాన్ని గుర్తించండి. ఇక్కడ డ అక్షరం ఇవ్వడం జరిగింది. డ అక్షరంతో మనకు డమరుకం వస్తుంది. సో జవాబు సి. 3వ ప్రశ్న, नीचे दिए गए चित्र का पहला अक्षर चुनिए. కింద ఇవ్వబడిన చిత్రం యొక్క మొదటి అక్షరమును గుర్తించండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది. అది రంపము, హిందీలో ఆరా అని అంటాము. సో మొదటి అక్షరం ఆరా పదములో ఆ మొదటి అక్షరము, ఇక్కడ బి జవాబు. 4వ ప్రశ్న, इनमें से कौन सा प्राणी पानी में रहता है. వీటిలో ఏ ప్రాణి నీటిలో నివసిస్తుంది. ఇక్కడ 4 ప్రాణులు ఉన్నాయి. 4టిలో 3 మాత్రం ప్రాణులు భూమి మీద నివసిస్తాయి. ఒక ప్రాణి నీటిలో మాత్రమే నివసిస్తుంది. అది చేప. డి జవాబు. 5వ ప్రశ్న, नीचे दिए गए वाक्य को पूरा करने के लिए सही शब्द को चुनिए. కింద ఇవ్వబడినటువంటి వాక్యమును పూర్తి చేసేందుకు సరైన పదాన్ని ఎంచుకోండి. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. ఘడి, ఘడ, నాలా, కడి. ఇక్కడ దీవార్ పర్ డాష్ హై. దీవార్ పర్ గోడ మీద డాష్ ఉన్నది. ఈ డాష్లో ఏముంది? చిత్రము ఘడి. సో జవాబు ఏ. 6వ ప్రశ్న, नीचे दिए गए टोकरी चित्र में आलू और डैश है. కింద ఇచ్చిన బుట్ట బొమ్మలో బంగాళాదుంప మరియు డాష్ ఉన్నాయి. ఈ చిత్రంలో మనకు బంగాళాదుంప మరియు ముల్లంగి కనిపిస్తూ ఉన్నాయి. ముల్లంగిని హిందీలో మూలి అని చెప్తాము. దీని జవాబు బి మూలి. 7వ ప్రశ్న, చిత్ర కో దేఖియే ఉస్కా నామ్ పహచానియే. చిత్రమును చూసి దాని పేరును గుర్తించండి. ఈ చిత్రము టార్టాయిస్ చిత్రము, కచువా హిందీలో అంటాము. సో ఏ దీని సరి అయిన జవాబు. 8వ ప్రశ్న, नीचे दिए गए चित्र में खेती बाड़ी कौन करता है. కింద ఇచ్చినటువంటి చిత్రములో వ్యవసాయము ఎవరు చేస్తారు. చిత్రము రైతు చిత్రము. రైతును మనం హిందీలో కిసాన్ అంటాము. జవాబు ఏ. 9వ ప్రశ్న, नीचे दिए गए किस चीज़ से कपड़ों को सीते हैं. కింద ఇచ్చినటువంటి ఏ వస్తువుతో బట్టలు కుడతారు. ఇక్కడ ఏ సూయి జవాబు. 10వ ప్రశ్న, अंतिम वर्ण से बने नया शब्द को पहचानिए. చివరి అక్షరంతో ఏర్పడినటువంటి కొత్త పదాన్ని గుర్తించండి. నామ్లో మా అక్షరంతో ఏర్పడినటువంటి పదము మన్. మన్లో నా చివరి అక్షరము, దానితో ఏర్పడిన పదము నట్ ఖట్. నట్ ఖట్లోని టాతో ఏర్పడేటటువంటి పదము టమాటర్.
బి దీని సరైన జవాబు. 11వ ప్రశ్న. ఏక్ జైసే ఉచ్చారిత్ శబ్ద కో పహచానియే. ఒకే విధంగా ఉచ్చారణ పలికేటటువంటి పదాలను గుర్తించండి. మాలా, బాలా, కాలా, లాలా. సి దీని సరైన జవాబు. 12. नीचे दिए गए चित्रों को देखिए, इनमें से कौन सा विकल्प इसी तरह का है. కింద ఇవ్వబడినటువంటి చిత్రాలను చూడండి. ఇదే కోవకు అంటే ఇవే విధమైనటువంటి నాలుగవ చిత్రం యొక్క నాలుగవ పదము కనుక్కోండి. 1 వంకాయ, 2 టమాటా, 3 ఆలు బంగాళాదుంప. ఇవన్నీ కూడా కూరగాయలు. సో ఇక్కడ మనము కూరగాయ ఇంకొక పదం ఉంది, అది ఏదో కనుక్కుందాం. ఆమ్ అంటే మామిడి పండు, అనార్ దానిమ్మ పండు, అమ్రూద్ పండు, మూలి ఇది తరకారి ముల్లంగి. సో జవాబు డి. 13. सिनेमा घर में सिनेमा देखने के लिए इसे लेनी चाहिए. సినిమా హాల్లో సినిమా చూడడానికి మనము దీనిని తీసుకోవాలి. ఏ టికెట్ దీని సరైనటువంటి జవాబు. 14. ऐसे चित्र को चुनिए जिसका नाम गलत लिखा गया हो. ఇక్కడ 4 చిత్రాలు ఉన్నాయి, 4 పదములు ఉన్నాయి. ఆ చిత్రము ఎదురుగా పదము తప్పుగా రాయబడి ఉంది. ఆ తప్పుగా రాయబడినటువంటి పదం యొక్క చిత్రాన్ని మనము గుర్తించాలి. ఏ వచ్చేసి పువ్వు ఉన్నది చిత్రము, దీని కుసుమ్ అంటాము హిందీలో. రెండవ చిత్రము నెమలి ఉంది, హిందీలో మోర్ అంటాము. మూడవ చిత్రము తల ఉంది, తలను హిందీలో సిర్ అని అంటాము. కానీ ఇక్కడ పైర్ అని ఇచ్చారు. సో ఇది తప్పుగా ఉన్నటువంటి పదము. 4వది చెరుకును హిందీలో ఈక్ అని అంటాము. మనం దీంట్లో జవాబు ఏది గుర్తించాలి? తప్పిగా ఉన్న పదంను గుర్తించాలి కాబట్టి జవాబు సి. 15వ ప్రశ్న. फूलों को गूंदने से क्या बनती हैं. పువ్వులను గుచ్చితే ఏమి తయారవుతుంది? పువ్వులను మనము వరుసగా గుచ్చడం వలన మాల దండగా తయారవుతాయి పువ్వులు. సో జవాబు సి. 16వ ప్రశ్న. 16వ ప్రశ్న ఏమిటంటే కింద ఇచ్చిన వాక్యాలలో ఖాళీలను చిత్రం ఆధారంగా సమాధాన పుస్తకంలో రాయండి. ముझे ఇక్కడ మామిడి పండు ఉన్నది డాష్ और దానిమ్మ పండు ఉంది డాష్ పసంద్ హై. ఈ మామిడి పండును హిందీలో ఏమంటామో ఆ పదం రాయాలి. దానిమ్మ పండును హిందీలో ఏమంటామో ఆ పదం రాయాలి. ముझे ఆమ్ और అనార్ పసంద్ హై అని జవాబు రాయాలి. 17వ ప్రశ్న. पानी में చేప డాష్ और పువ్వు డాష్ హై. చేపను మనం హిందీలో మछली అంటాము. అలాగే కమలంను కమల్ అంటాము. पानी में मछली और కమల్ హై. మీన్ అని కూడా రాయవచ్చు. 18వ ప్రశ్న. नीचे दिए गए प्रश्नों के उत्तर अपनी उत्तर पुस्तिका में लिखिए. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల యొక్క సమాధానాల పుస్తకంలో రాయండి. 18. हर चित्र को उसके सही नाम से मिलाइए. ప్రతి చిత్రాన్ని సరైనటువంటి పదముతో జతపరచండి. ఏ చిత్రం వచ్చేసి అద్దం ఉంది, దీనిని మనం హిందీలో ఆయినా అంటాము. ఆయినా వచ్చేసి 3వ పదము ఉంది. సో ఏ దగ్గర మనము ఆయినా అని రాయాలి. బి దగ్గర చిత్రం ఏముందిరా అంటే ఇల్లు ఉన్నది. ఇల్లును హిందీలో ఘర్ అంటాము. ఘర్ అనేటటువంటి పదము 4వ నెంబర్ దగ్గర ఉంది కాబట్టి
బి దగ్గర 4 అని నెంబర్ వేస్తాము లేదా ఘర్కు పదంకు చిత్రంకు జత చేస్తాము. సి మూడవది, ఇక్కడ ఉన్ని చిత్రం ఉంది. దీనిని హిందీలో మనము ఊన్ అంటాము. ఊన్ పదము 1వ నెంబర్ దగ్గర ఉంది కాబట్టి సి దగ్గర 1 అని రాయాలి. 4వ చిత్రము కలము, పెన్ను. ఈ కలమును మనము 2వ నెంబర్ దగ్గర కలం అనే పదముతో జత చేయాలి లేదా డి దగ్గర నెంబరు 2 కలం అని రాయాలి. తర్వాత 19వ प्रश्न, नीचे दिए गए शब्द किससे संबंधित है, पहचान कर उत्तर पुस्तिका में